మిమ్మల్ని కూడా బాధ పెట్టే దుర్మార్గులు ఉన్నారు. దుర్మార్గులు ఉన్న లోకంలో నువ్వు బ్రతుకుతున్నావు, జాగ్రత్త. నువ్వు అందంగా ఉంటే నిన్ను బ్రతకనిరు, నువ్వు మంచిదానం అంటే నిన్ను బ్రతకనివ్వరు, నువ్వు మంచివాడివి అంటే నిన్ను బ్రతకనివ్వరు, నీ నువ్వు పురతూ ఉంటే నిన్ను ప్రశాంతంగా ఉండనీయరు. అసలు నీకు సంబంధం లేనివాడు నీ గురించి మాట్లాడతాడు, నీకు ఏ పొత్తు లేనివాడు నీ గురించి తప్పుగా మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు అర్థం కాదు. కారణం దుర్మార్గులు. ఆ రోజున ఇస్సాకు ఎలాంటి లోకంలో బ్రతుకుతున్నాడో, ఎలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నాడో, ఇప్పుడు నీవు కూడా అలాంటి మనుషుల మధ్య బ్రతుకుతున్నావు. మరి ఇస్సాకు వెళ్ళి తను బావులు త్రవ్వుకొని పశువులకు నీళ్లు పెట్టుకొని కాస్తంత భూమిని తడుపుకొని పంట పండించుకుందామని అంటే ఆ బావులలోనికి వీళ్ళు వచ్చి దుమ్ము పోస్తూ ఉన్నారు. ఇస్సాకు తవ్వుతున్నాడు, వాళ్ళు వచ్చి పూర్తి చేస్తున్నారు. అంటే ఇతడు కష్టపడి బ్రతుకుతున్నా కూడా వారవలేకపోతున్నారు కదా. ఈరోజు నువ్వు కష్టపడి, నీ భర్త కష్టపడి, నీ బిడ్డలు కష్టపడి అప్పో సప్పో ఇంకా కొంత సొమ్ము సమకూర్చి ఒక వస్తువు కొనుక్కుంటే, ఒక వాహనం కొనుక్కుంటే, కాస్తంత జాగా కొనుక్కుంటే, ఒక ఇల్లు కొనుక్కుంటే అమ్మో 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 ఏం సంపాదించేస్తున్నారండి, ఎక్కడ కొట్టుకొస్తున్నారు, ఎవరిని ముంచారు అని నీ గురించి అనుకోవడంలా అనుకుంటుంది ఈ లోకం. నువ్వు పడే కష్టం నీకే తెలుసు, నువ్వు పడుతున్న బాధ నీకే తెలుసు. కానీ ఈ మాటలన్నీ విన్నప్పుడు నీ గుండె రంపకొత పుట్టింది. అరణ్యంలో క్రూర మృగాలు ఉన్నట్లుగానే ఈ లోకంలో దుర్మార్గపు మనుషుల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు. ఈ బ్రతుకు నువ్వు ఎవరి మీద ఆనుకోవాలి అని అంటే నీ ప్రియుడైన యేసు మీద ఆనుకొని నువ్వు నడుస్తూ ఉండాలి. చప్పట్లు గట్టిగా కొట్టి దేవుని స్తుతిద్దాం. ఖమ్మం వీరు కమలమ్మ గారు, వీళ్ళ యొక్క కుమారుడు విజయేంద్ర గారి యొక్క బాబు 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ పిల్లవానికి ప్లేట్లెట్స్ కౌంట్ పూర్తిగా పడిపోయింది. ఎంతగా అంటే ఆ బిడ్డ పూర్తిగా నీరసించిపోయి కోమాలోనికి వెళ్ళిపోయిన పరిస్థితి. ఖమ్మంలోనే 2-3 హాస్పిటల్కి చూపించారు. అయితే వాళ్ళు ఏమన్నారంటే ఇక్కడ కంటే కూడా మీరు హైదరాబాద్ తీసుకుని వెళ్ళిపోండి, పిల్లవాడు బతికే సూచనలు ఏమి కనిపించట్లేదు అని చెప్పారు. ఎందుకంటే ఆయన మూసిన కన్ను తెరవడం లేదు, ఎవరితోనూ మాట్లాడటం లేదు, దాదాపుగా చనిపోయిన స్థితిలో ఉన్నాడు. అట్లాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి దైవజనులకు ఫోన్ చేసి దైవజనులు క్రీస్తు రాయబారి గారితో మాట్లాడి ప్రార్థన చేయించుకోగా దేవాది దేవుడు ఆ కుమారుడి యొక్క ఆరోగ్యాన్ని కుదుటపరిచారు. ఆ రాత్రి ఆ కుమారుడిని దేవుడు ముట్టగా తెల్లవారేటప్పటికి ప్లేట్లెట్స్ కౌంట్ చక్కగా పెరిగింది. ఆ పిల్లవాడు కళ్ళు తెరిచాడు, అందరినీ గుర్తుపట్టాడు, మాట్లాడడం మొదలుపెట్టాడు, పూర్తిగా కోలుకోవడం మొదలైంది. ఆయన ఆ మరుసటి 2 రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి ఆరోగ్యంగా వచ్చేసాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఈ రోజున తను తీర్మానం చేసుకున్న విధంగా మధురకానికి చెల్లించుకుంటున్నారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పేరు కుమారి గారు, తన యొక్క చెల్లెలు రాధా గారు, వారేమో కోమట్లగూడు నుంచి రావడం జరిగింది. వీళ్ళ చెల్లెలకి ఇటీవల కాలంలో కడుపులో తీవ్రమైనటువంటి నొప్పి వస్తుంటే హాస్పిటల్కి వెళ్ళారు. కడుపులో గడ్డ ఉంది, ఆపరేషన్ చేయాలని వాళ్ళు చెప్పారు. అట్లా కాదని మరొక హాస్పిటల్కి వెళ్ళారు, సేమ్ వాళ్ళు కూడా అలాగే చెప్పారు. అలాంటి పరిస్థితి తన చెల్లెలు ఆ యొక్క అనారోగ్య పరిస్థితితో బాధపడుతుందని చెప్పి తెలిసినప్పుడు ఈ యొక్క ఖమ్మంలో జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో పాల్గొనేందుకు గడిచిన నెలలో ఈ సహోదరి తన చెల్లెలను వెంటబెట్టుకుని వచ్చి ఆరాధనలో పాల్గొన్నారు. దైవజనులు తైలం పోసి అభిషేకించి ప్రార్థించి ఆశీర్వదించిన అంజూర ఫలాన్ని ఇవ్వగా విశ్వాసంతో దైవజనులు క్రీస్తు రాయబారి గారి చేతుల మీదుగా అందుకున్నటువంటి ఆ అంజూర ఫలాన్ని భుజిస్తూ, దేవా నా కడుపులో ఏ సమస్య లేకుండా, నాకు ఏ తేడా లేకుండా అంతా కూడా నార్మల్గా ఉండి ఆపరేషన్ గట్రా ఏమీ లేకుండా నాకు స్వస్థత కలిగితే సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి ఆ పండును తినేటప్పుడు తీర్మానం చేసుకుని భుజించడం జరిగింది. దేవాది దేవుని దయలో తనకున్నటువంటి కడుపులో నొప్పి తగ్గిపోయింది. ఆ తర్వాత ఎవరైతే ఆపరేషన్ చేయాలి అని చెప్పి వైద్యులు చెప్పారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరలా టెస్టులు చేయించుకుంటే ఏ ప్రాబ్లం లేదని నార్మల్ రిపోర్ట్ రావడం జరిగింది. ఈ విధంగా ఆపరేషన్ అనేది లేకుండా నా కడుపులో ఉన్నటువంటి గడ్డను తొలగించి వేసి దేవాది దేవుడు అనూహ్యంగా నన్ను ఈ స్థలానికి రాగా ఆ మొదటి నెలలోనే దైవజనుల చేతుల మీదుగా అభిషేకం, వారిచ్చిన అంజూర ఫలం విశ్వాసంతో తినగా నన్ను బాగు చేశాడని చెప్పేసి రాధా గారు సాక్ష్యం ఇస్తున్నారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో ఆగస్టు 3వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో ఆగస్టు 4వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్,
సికింద్రాబాద్. ఖమ్మంలో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. ఆత్మకూరులో ఆగస్టు 5వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. రేపల్లెలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. పెద్ద డోర్నాలలో ఆగస్టు 6వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. నడికుడిలో ఆగస్టు 7వ తేదీ శుక్రవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యెరూషలేము స్వస్థతశాల, దాచేపల్లి మండలం, మిర్చి యార్డు దగ్గర, నడికుడి, పల్నాడు జిల్లా. అడ్డాడలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఆగస్టు 10వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఆగస్టు 11వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. వినుకొండలో ఆగస్టు 12వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. కర్నూలులో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసిఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. మాచెర్లలో ఆగస్టు 13వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. గుంటూరులో ఆగస్టు 16వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హైస్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో ఆగస్టు 17వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. వైజాగ్లో ఆగస్టు 18వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్, విశాఖపట్నం. కాకినాడలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నర్సరావుపేటలో ఆగస్టు 19వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. భీమవరంలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లోదరన్ హైస్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఆదోనిలో ఆగస్టు 20వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో ఆగస్టు 23వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. రాజమండ్రిలో ఆగస్టు 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో ఆగస్టు 24వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఆగస్టు 25వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్,
బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ కాలనీ, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, ఏలూరు జిల్లా, నూజివీడు.